ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి మోడీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారిని అత్యంత ఏహ్యంగా, అసహ్యంగా, చుపుక్సంగా దాడి చేసి తీసుకెళ్లి మొత్తం చెత్త నిండుకున్న రూమ్ లో నిర్బంధించారు. నేను అడుగుతున్న ప్రియాంక గాంధీ గారు ఏమైనా తీవ్రవాద? పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు మీకు శాతగాలు పట్టుకోనికే ముంబై నడి బజార్లో కసబొచ్చి AK-47 పెట్టి కాల్ చేస్తే దీన్ని నిలువరించడానికి మీకు చేతగాలే. కానీ రైతుల తరఫున చనిపోయిన రైతాంగ కుటుంబాలకు సానుభూతి తెలపడానికి, ఆ కుటుంబాలకు అండగా నిలబడడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వెళ్తే అత్యంత దుర్మార్గంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఇవాళ దేశ ప్రజలు గమనిస్తున్నారు, నరేంద్ర మోడీ, అమిత్ షా ఎంత దుర్మార్గమైన పాలన అందిస్తుందో. ఈ దుర్మార్గమైన పాలనతోటి రైతుల జీవితాలు ఏ రకంగా శాశ్వతంగా అదాని అంబానీలకు తాకట్టు పెట్టబోతుందో ఈ దేశమంతా కూడా నిశితంగా గమనిస్తుంది. ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ అలిపేరుగని పోరాటం చేస్తుంది. ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో ఎండకు, వానకు, చలిని లెక్క చేయకుండా వందలాది మంది రైతులు నేల కొద్దిన ముక్కవోని ధైర్యంతో ఢిల్లీ రాజుల మీద తానిశాలనుకునే అమిత్ షా, నరేంద్ర మోడీ మీద రైతాంగం యుద్ధం ప్రకటించిండ్రు. ఆ యుద్ధంలో రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. ఇవాళ ఈ దేశానికి, ఈ దేశంలో ఉండే యువతకు, రైతులకు, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ కార్యక్రమాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ సరిహద్దులో చనిపోయిన రైతులకు, ఉత్తరప్రదేశ్లో అజయ్ మిశ్రా కుటుంబం వాళ్ళ వాహనాలతో తొక్కించి చంపిన రైతులకు శాంతి కలగాలని, ఆ కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని, ఆ కుటుంబాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఈరోజు ఈ శాంతియుతమైన కొవ్వొత్తుల ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వర్తించింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, యోగిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పాలన ఉత్తరప్రదేశ్లో వేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ అరాచకం మీద, ఈ హత్యల మీద విచారణ జరగాలి. అదేవిధంగా అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాను డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మిమ్మల్ని గెలిపించి ప్రధానమంత్రి, హోంమంత్రి చేసిన పేద ప్రజల, రైతుల ప్రాణాల కంటే అదాని, అంబానీ, అమెజాన్ కంపెనీల లాభాలు మీరు ఎక్కువైనాయి. ఈ ప్రభుత్వం సూటు బూటు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం యువకుల ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం మహిళల ప్రభుత్వం కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అదాని, అంబానీల ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళల మీద అత్యాచారాలు, రైతుల మీద హత్యలు చేసే ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి పరిపాలనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, వారికి వ్యతిరేకంగా పోరాడుతుంది. అయినా ఈ సందర్భంలో శాసనసభ జరుగుతుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి అవగాహన లేదని కేసీఆర్ గారు చెప్తుంటారు. ఇవాళ శాసనసభ జరిగింది. ఎందుకు ఆ రైతు చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నామని తీర్మానం చేయలే? ఎందుకు ఉత్తరప్రదేశ్లో జరిగిన దుర్మార్గాన్ని శాసనసభలో ఖండించలేదు? ఎందుకు ఆ శాసనసభలో ఉత్తరప్రదేశ్లో ఈ రైతుల చావులకు కారణమైన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు? అంటే ఈరోజు ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ వేరు వేరు కాదు, వీరిద్దరు ఒక్కటే. వీళ్ళిద్దరు రైతు వ్యతిరేకులు.
ఇవాళ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనను కేసీఆర్ గారు ఖండించలేదంటే ఆ సంఘటనను సమర్థించినట్టే. ఇవాళ కేసీఆర్ గారు మోడీ వైపు ఉన్నాడు, మోడేమో అదాని అంబానీల వైపు ఉన్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పేద ప్రజల వైపు, రైతుల వైపు, చనిపోయిన కుటుంబాల వైపు, ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతుల వైపు మేముంటాం, అండగా నిలబడతాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ తరఫున ఉత్తరప్రదేశ్లో చనిపోయిన కుటుంబాలకు, ఢిల్లీ సరిహద్దులో చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ప్రగాఢమైన సానుభూతితో పాటు ఆ కుటుంబాలకు మేము అండగా నిలబడతాం. మేము సమయం తీసుకొని ఆ కుటుంబాలకు ఏదైతే ఉత్తరప్రదేశ్లో చనిపోయిన 4 కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబానికి తెలంగాణ కాంగ్రెస్ తరఫున లక్ష రూపాయలు ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆ చనిపోయిన కుటుంబాల ప్రాణాలు మేము తెచ్చియలేకపోవచ్చు, వాళ్ళు లేని లోటును మేము తీర్చలేకపోయి ఉండొచ్చు. కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచుకోవాలి. ఆ కుటుంబాలను ఆదుకోకుండా ఇంకా నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కలగడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాఖ ప్రతి కుటుంబానికి ఉత్తరప్రదేశ్లో చనిపోయిన 4 కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటిస్తున్నాం. తొందరలోనే ఉత్తరప్రదేశ్కు మా తెలంగాణ శాఖ నుంచి ఒక కమిటీ వెళ్ళి ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. దీని అందరూ కూడా ఇక్కడికి వచ్చిన సంఘీభావం తెలపడానికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా కరతాళ ధ్వనుల ద్వారా మీరు సంఘీభావం తెలపండి అని కోరుకుంటున్నాం. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వద్దురో నాయనా, వద్దురో నాయనా, వద్దురో నాయనా. రైతు హంతకులను వెంటనే, రైతు హంతకులను వెంటనే, రైతు హంతకులను వెంటనే, యోగి ప్రభుత్వాన్ని వెంటనే, యోగి ప్రభుత్వాన్ని వెంటనే, అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి వెంటనే, అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి వెంటనే. ధన్యవాదాలు సోదరులారా.